హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు తెలిసిందే. సో, అటువంటి ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అతనటు అమెరికాకు, ట్రంప్‌కి మద్దతు తెలుపుతూ భారత్ పైన ఈ విధంగా సుంకాలు విధించడం సరైనదే అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ భారత్ పైన అటు ట్రంప్ వైఖరి చూసి ఇక్కడ ఇండియన్స్ మండిపోతున్నారు. అక్కడ మోదీ గారు కూడా తనదైన స్టైల్‌లో దీన్ని డీల్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఊరికినే టారిఫ్స్ మొత్తం పెంచేస్తున్నాడు. మొదట 25% పెంచాడు. మళ్ళీ ఇంకో 25% పెంచేశాడు. ఆ తర్వాత 200% పెంచుతానని చెప్పేసి బెదిరింపులు కూడా చేయడం జరిగింది. సో, అలా ఒక రకంగా భారత్ పైన ఇటువంటి అంటే ఇటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకోవడం జరుగుతుంది. సో, దీన్ని ఇదెందుకొచ్చింది సమస్య అని చూసుకుంటే అటు రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా! దీన్ని ఇక మీద ఆపేయాలి. రష్యా నుంచి అసలు ఏమాత్రం దిగుమతి చేసుకోవడానికి వీల్లేదంటూ ట్రంప్ కొన్ని ఆదేశాలైతే భారత్‌కు జారీ చేయడం జరిగింది. అసలు ట్రంప్ ఎవరు? భారత్ తీసుకున్న అంటే భారత్ చేసే ఈ బిజినెస్‌కి ట్రంప్ చెప్పడానికి, అడ్డు చెప్పడానికి అవసరం ఏమొచ్చింది ఆయనకి అంటూ ఇక్కడ వాళ్ళు కూడా మండిపడ్డారు. ఇది భారత్ అంతర్గత విషయం. భారత్ రష్యాతో సంబంధాలు ఉన్నాయి. గతం నుంచే కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. పెద్ద ఎత్తున ఇప్పుడు అంటే భారత్‌లో ఈ ఆయిల్‌కి సంబంధించి 15% నిల్వలుంటే అక్కడి నుంచి 85% ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో, అలా ఆర్థిక వ్యవస్థ దీనిపైన ఆధారపడైతే ఉంది. అటువంటిది ఇప్పుడు ట్రంప్ వచ్చేసి మీరు రష్యాతోటి సంబంధాలు తెంచుకోవాలి, ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దంటే అసలు ట్రంప్ ఎవరు చెప్పడానికి? భారత్ తీసుకునే ఈ నిర్ణయాలు, భారత్ ఇంపోర్ట్ చేసుకునే వీటిపైన, బిజినెస్ పైన అసలు ట్రంప్‌కి అధికారం ఏంటి? అంటే ట్రంప్‌ది ఒక రకమైన వైఖరి ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తన కంట్రోల్‌లో ఉండాలని, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తను చెప్పినట్టే చేయాలని చెప్పేసి ఆ రకమైన భావనలో ఉంటారు. సో, అందుకోసమే ఇండియా కూడా నేను చెప్పినట్టు చేస్తుంది, దిగుమతి ఆపేస్తుంది, రష్యాతో సంబంధాలు తెంచుకుంటుందని ఆ రకమైన భావనలో తను ఉండడంతో సో, ఆ విధంగా భారత్‌కు కూడా ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే భారత్ ఎక్కడా వినలేదు. మోదీ గారు అటు రష్యా ప్రెసిడెంట్ అండ్ చైనా ప్రెసిడెంట్ ఇద్దరిని కూడా కలవడం జరిగింది. సో, దీని సంబంధాలు ఇంకా బలపడ్డాయని కూడా చెప్తున్నారు. సో, అది ట్రంప్‌కు పెద్ద దెబ్బ అని కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ముగ్గురి కలయిక వలన అటు ట్రంప్ కూడా కాస్త బెదిరిపోయాడు అని కూడా వార్తలు బయటకొచ్చేసాయి. అంతేకాదు ట్రంప్ ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇక్కడ ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. ఎందుకంటే భారత్ నేను చెప్పినట్టు వినలేదు అని జెప్పేసి యాపిల్ కంపెనీని కూడా మొన్న మొత్తం బిజినెస్ టైకూన్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఎటువంటి పెట్టుబడులు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా వార్తలొచ్చాయి. అంటే ఎందుకు ట్రంప్ భారత్ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు? అంటే ట్రంప్ చెప్పింది వినకపోతే ఇలా చేస్తాడా? అని జెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అలా ట్రంప్ వైఖరి పైనైతే ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలొస్తున్నాయి. అంటే తన కంట్రోల్‌లో ఉండాలి. తను చెప్పినట్టు చేయాలని జెప్పేసి తను అనుకుంటున్నాడు. కాకపోతే ఎవరి కంట్రోల్‌లో ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా తమ దేశ అభివృద్ధే ముఖ్యం. అందుకే మోదీ గారు కూడా భారతదేశ అభివృద్ధి కోసం అని జెప్పేసి అటు రష్యాతో, చైనాతో సంబంధాలు పెంచుకోవడం జరిగింది. అటు అంటే ట్రంప్ ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ట్రంప్ ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నప్పటికీ దానికి కౌంటర్ ఇస్తూనే ఇటువంటి భారత్ యొక్క అభివృద్ధే మొదటి లక్ష్యంగా ప్రాథమిక లక్ష్యం అదే అన్న దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. సో, ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని కూడా కలిసారు. సో, అది ఒక్కసారిగా ట్రంప్ గుండెల్లో గుబులు పుట్టించిందని కూడా చెప్తున్నారు. అందుకోసమే ఒక ట్వీట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కలవడం పైన ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అతను కాస్త లొంగిపోయినట్టుగా కనిపించినట్టుగా ఆ ట్వీట్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే భారత్ తో సంబంధాలు తెంచుకోవడం దురదృష్టకరం అన్నట్టుగా అతను మాట్లాడడం జరిగింది. సో, ఆ రకంగా ట్రంప్‌కు జ్ఞానోదయం కలిగింది. అతనికిప్పుడు తెలిసొచ్చింది అని జెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. సో, ఆ రకమైన అభిప్రాయాలైతే ట్రంప్ పట్ల అందరికి కూడా కలిగాయి. సో, ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పైన చాలా వరకు చాలా విమర్శలు అతని మీద వస్తున్నప్పటికీ ట్రంప్‌కు మద్దతు తెలిపే వాళ్ళు మాత్రం దీన్ని కరెక్ట్ అని జెప్పేసి అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఇటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా జాయిన్ అయిపోయాడు. ఎందుకు జెలెన్స్కీ ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నాడు అంటే భారత్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే భారత్ అటు రష్యాతో కలవడమే దీనికి కారణం. ఎందుకంటే రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్య గత 4 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. సో, దాన్ని ఆపే ప్రయత్నం అన్ని వైపుల నుంచి జరుగుతున్నప్పటికీ అది ఆగడానికి సిద్ధంగా లేదు. అంటే మొదట జెలెన్స్కీ తను తగ్గడం లేదు. అటు పక్క రష్యా తగ్గడం లేదు. సో, అలా ఎవరికి వారు అన్నట్టుగా ఉన్నారు. ఆ యుద్ధం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే దీన్ని నేను ఆపుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నారు గానీ ట్రంప్ వల్ల కూడా కాలేదు. అండ్ అటు భారత్ నుంచి మోదీ గారు కూడా
పలు ప్రయత్నాలైతే ఈ యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు. జెలెన్స్కీని కలిసారు, పుతిన్‌ని కూడా కలిసారు. సో, అది అయినా కూడా వాళ్ళ అంటే వాళ్ళెవరు కూడా ఒకరు కూడా తగ్గకపోవడంతో ఆ యుద్ధం అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా ఆయన ప్రపంచ దేశాలతో కలిసి ఆ యుద్ధాన్ని ఆపడానికి మోదీ గారు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు జెలెన్స్కీ ఇటువంటి కామెంట్స్ మోదీ గారి పైన చేయడం మాత్రం అంటే ఇండియా పైన చేయడం మాత్రం అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. మొన్నటి వరకు ఈ యుద్ధాన్ని ఆపడానికి ఆయన కూడా ప్రయత్నం చేశారు. అటువంటి ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపిన భారత్ పైన నువ్వు ఇటువంటి నిందలేస్తావా? ఇది అంటే రష్యాతో సంబంధాలెందుకు? భారతదేశ అభివృద్ధి కోసమే గదా! మరి యుద్ధానికి భారత్‌కి సంబంధం లేదు. జస్ట్ ఆపడానికి మాత్రం మోదీ గారు ప్రయత్నాలు చేశారు. ప్రపంచ దేశాలన్నిటిని కూడా కలుపుకొని ఆయన యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు ఆయన చేశారు. ట్రంప్ దగ్గర నుంచి కూడా జరిగింది. కాకపోతే అది ఆహ్, వర్కౌట్ అవ్వలేదు. ఆ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో, అలా అటు జెలెన్స్కీ తగ్గకపోవడం, అటు పుతిన్ తగ్గకపోవడంతో ఆ యుద్ధం అలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రష్యాకు ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారో అవన్నీ కూడా అంటే రష్యాతో సంబంధాలు ఏ దేశాలకున్నాయో వాటన్నిటి కూడా జెలెన్స్కీ అగెయిన్స్ట్‌గా మారిపోయాడా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే రష్యాతో ఈ క్రూడ్ ఆయిల్ ఒప్పందం భారత్ ఎప్పటినుంచో జరుపుకుంటుంది. దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం, అటు ట్రంప్ చెప్పిన భారత్ వినకపోవడంతో ట్రంప్‌కు జెలెన్స్కీ మద్దతు తెలిపి రష్యాతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్న భారత్ పైన ఈ విధంగా సుంకాలు విధించడం కరెక్టే అంటూ మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ట్రంప్‌కు మద్దతు తెలుపుతూ భారత్‌నైతే విమర్శించారు. సో, ఈ విధంగా వీళ్ళ గొడవైతే కంటిన్యూ అవుతుంది. అంటే అటు రష్యా తోటి యుద్ధం కారణంగా రష్యాతో సంబంధాలున్న మిగతా దేశాల పైన జెలెన్స్కీ ఇటువంటి కామెంట్స్ చేయడం అయితే సరికాదు. యుద్ధం అనేది అది ఎందుకొచ్చిందో మీకు తెలుసు. దాన్ని ఎలా ఆపాలో కూడా ఆహ్, మీ దగ్గర ఉంది సొల్యూషన్ గానీ మీరు తగ్గక ఆ యుద్ధం అలా కంటిన్యూ అవుతుంది. ట్రంప్ ఏం చేయలేకపోయాడు. అటు మోదీ గారు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అది కొన్ని విఫలమయ్యాయి. ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి యుద్ధం ఆపడానికి. సో, అంతలోనే నువ్వు ఇటువంటి కామెంట్స్ భారత్ పైన చేయడం మాత్రం సరికాదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు చాలామంది. సో, అలా ట్రంప్ వైఖరి పైన కొన్ని రకాలుగా అతని పైన విమర్శలొస్తున్నప్పటికీ, ఇంకొంత మద్దతు కూడా అతనికి దొరకడం చూస్తున్నాం. సో, మరి ఇది ఈ ట్రంపు అంటే అమెరికాకి, భారత్‌కి, రష్యా, ఉక్రెయిన్‌కి మధ్య జియో పాలిటిక్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, అయినా కూడా ఇక్కడ భారత్ ఏ విధంగా వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దానికి గట్టి దీటైన సమాధానాలైతే చెప్తుంది. సో, ఒక్కసారిగా ట్రంప్‌కి కూడా కాస్త గుబులు పుట్టేసింది. అటు రష్యాతో, చైనాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేది. సో, ట్రంప్ కాస్త భయపెట్టిందని చెప్పుకోవాలి. సో, మున్ముందు ఇది నార్మల్ పొజిషన్‌లోకొచ్చేస్తుంది. ట్రంప్ కూడా తన వైఖరిని మార్చుకుంటాడు అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అండ్ ఈ రష్యా, ఉక్రెయిన్ వార్ ఎప్పుడో ఆగిపోతుందనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సింది. సో, అలా జియో పాలిటిక్స్ అయితే ఆహ్, ఈ స్థాయిలో ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కూడా చాలామంది విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. సో, ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు? మరి భారత్ ఇప్పుడు ఏం చేయాలి? మోదీ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ రకంగా అన్నిటిని కూడా వాళ్ళు విశ్లేషిస్తూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సో, ఏదేమైనా ఇదైతే ఉక్రెయిన్ ఇటు జెలెన్స్కీ రష్యాతో సంబంధాలున్న కారణంగానే భారత్ పైన విమర్శలు చేయడం సరికాదని మాత్రం చాలా మంది నోటి నుంచి వినిపించే మాట. థాంక్ యూ సో మచ్.